ఎండాకాలంలో మాత్రమే లభించి తాటి ముంజలు అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. తాటి ముంజలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. అలాంటి తాటి ముంజలతో మనం ఈరోజు స్వీట్ తయారు చేసుకోబోతున్నాం. ఆ స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా తాటి ముంజలు ఒలుచుకున్న తర్వాత ఒక గిన్నెలో సమాన భాగాల్లో పంచదార అలాగే వాటర్ వేసుకోవాలి. అంటే ఒక కప్పు పంచదార అయితే ఒక కప్పు నీళ్లు వేసుకుని ఇది స్టవ్ మీద పెట్టుకుని లేత పాకం వచ్చేలా పట్టుకోవాలి. అంటే గులాబ్ జామ్ పాకంలో ఉంటే సరిపోతుంది. ఇలా పాకం రెడీ అయ్యే టైంలో మనం యాలకుల పొడి అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు వద్దు అనుకుంటే ఫుడ్ కలర్ స్కిప్ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. ఈ రెండింటిని మనం వాటర్ వేసుకుని చిక్కటి బ్యాటర్లా కలుపుకోవాలి. ఈ విధంగా చిక్కగా ఉంటే మనకి సరిపోతుంది. తాటి ముంజల్ని మనం 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. మనం ఫ్రై చేసుకోవచ్చు కూడా. ఇలా ముక్కల్లా కట్ చేసుకున్న తాటి ముంజల్ని మనం ఈ బ్యాటర్లో డిప్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో మనం ఈ తాటి ముంజు ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మనం బయట క్రిస్పీగా మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా బయట ఈ విధంగా వేగిన తర్వాత మనం వీటిని పంచదార పాకంలో వేసుకోవాలి. పంచదార పాకంలో కొద్దిసేపు నాననిస్తే మనకి పంచదార పాకం బాగా పడుతుంది. ఇక మనం ఈ పంచదార పాకం బాగా పట్టిన తర్వాత వాటిని తినవచ్చు. చూసారు కదా, ఈ తాటి ముంజలతో వెరైటీ స్వీట్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చెయ్యకపోతే ఈసారి చెయ్యండి. బయట క్రిస్పీగా షుగర్ సిరప్తో, లోపల తాటి ముంజు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్స్లో తెలపండి.